జిల్లాల కుదింపుతో ఉద్యోగాల భర్తీ మళ్లీ మొదటికి రానుంది. జోనల్ వ్యవస్థకు మార్పులంటే మళ్లీ కేంద్రం, రాష్ట్రపతి ఆమోదం అవసరం. అంటే ఇప్పుడు జిల్లాలను కుదించి వాటికి కేంద్రం, రాష్ట్రపతి ఆమోదం లభించేదాకా ఉద్యోగాల భర్తీ లేనట్టే లెక్క. అంటే ఈ దఫా కాంగ్రెస్ పాలన ఒడిసేదాకా నో జాబ్ క్యాలెండర్, నో జాబ్స్ అన్నమాట. ఇంత మోసం, ఇంత దగా, నిరుద్యోగులను నిట్టనిలువునా మోసం చేసే కాంగ్రెస్ దుష్ట పన్నాగం అంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవంతో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి ఆనాడు 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చి తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చారు. కానీ వాళ్ళ ఆ జిల్లాలను మళ్ళీ పునర్వ్యవస్థీకరణ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం కుదించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు సార్ చెప్పండి, ప్రధానంగా వాళ్ళ జిల్లాల కుదింపు విషయంలో నష్టమా లాభమా? ఇప్పుడు మనకు తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, అదేంటంటే రెడ్ వచ్చే ఆట మొదలయ్యని చెప్పని. కేసీఆర్ గారి యొక్క పరిపాలనా సంస్కరణలు కానీ, ఆయన ప్రయోగాత్మకంగా పట్టుకొచ్చినటువంటి ఒక నూతన విధి విధానాలు కానీ, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కానీ ఇవేవి ఉండకూడదు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు కుట్రపూరితంగా మళ్ళా జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని చెప్పని ఒక కొత్త డ్రామాను మొదలు పెడతా ఉన్నాడు. ఇది ముమ్మాటికి కూడా తెలంగాణ ప్రజలకు ప్రయోజనకారిగా ఉండదు. ఇది నష్టమే, లాభం ఏమాత్రం కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మీరు అన్నట్టుగా ఇంతకుముందు ప్రజల వద్దకు పాలన వెళ్ళాలని చెప్పని, ప్రజలందరికీ జిల్లా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉండాలని చెప్పని ఆయన కొత్తగా వచ్చిన రాష్ట్రంలో 33 జిల్లాలుగా వారు తీర్చిదిద్దినారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక ఎస్పీ కార్యాలయాన్ని, ఒక కలెక్టర్ కార్యాలయాన్ని, తర్వాత జిల్లా ఆఫీస్ కార్యాలయాలు, హాస్పిటళ్ళు, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తయారు చేసి ఒక్కొక్క జిల్లా కేంద్రం ఒక అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్ది ఒక విత్తనం పెట్టి వెళ్ళిపోయినారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రమైనా చిత్తశుద్ధి ఉన్నట్టయితే వాటిని కొనసాగిస్తూ మరింత అభివృద్ధి దశలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లే బదులుగా ఇవాళ నేను వింటా ఉన్నాను, ఆ 33 జిల్లాలను ఏదో 15, 17 ఏదో చేస్తాడు అని చెప్పని రేవంత్ రెడ్డి చేసే ఆలోచనలో ఉన్నాడు అని చెప్పని. ఇది పిచ్చోడి చేతిలో రాయిగా మాత్రమే భావించవలసిన పరిస్థితి వస్తుంది. దీనివల్ల వచ్చేటువంటి ఒక పరిణామక్రమం గురించి రేవంత్ రెడ్డి ఆలోచించలేదా, లేదు కుట్రపూరితంగా చేస్తుండా, తప్పనిసరిగా దీనిపైన లోతైనటువంటి ఒక చర్చ జరగవాల, ప్రజలు తప్పనిసరిగా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆలోచించవలసింది ఏంటి అంటే, ఇదేమి ఆయన జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ లెక్క కాదు కదా. ఆయన జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో కూర్చొని గూగుల్ మ్యాప్లు పెట్టుకొని ఇసుకు ఇదర్ కాట్ దో, ఉస్కు ఉదర్ కాట్ దో, ఇసుకు ఏ డివిజన్ బనావు, ఉస్కు ఓ డివిజన్ బనావు అని చెప్పని 300 డివిజన్లు చేసినట్టుగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేసి దానికి 17 జిల్లాలు ఏదో నెంబర్ ఆఫ్ జిల్లాలు చేసేటువంటి ఒక పరిస్థితి లేదు. యూ హ్యావ్ టు గెట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ అప్రూవల్ ఫర్ ఎనీ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్. ప్రతి జిల్లాను నువ్వు రీఆర్గనైజ్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది, లేదు కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది మీరు తీసుకునే నిర్ణయానికి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, ఇది ముఖ్యంగా ఇట్ ఈస్ గోయింగ్ టు అటాక్ డైరెక్ట్లీ ఆన్ ది ఎంప్లాయ్మెంట్ సినారియో ఆఫ్ ది తెలంగాణ. కేసీఆర్ గారు చాలా యోచించిన తర్వాత, అనేక విస్తృతమైనటువంటి చర్యలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ మొత్తం తెలంగాణను 7 జోన్లుగా తీర్చిదిద్ది హైదరాబాద్ను, వరంగల్ను మల్టీ జోన్స్గా, అది కూడా కేటగిరీ 1 పోస్టుల కోసం అని చెప్పని జోన్ 1, మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2గా తీర్చిదిద్ది జిల్లాల వారీగా ఉద్యోగాలన్నీ క్లాసిఫై చేసి పడేసినారు. ఏ జిల్లాలో ఏ డిపార్ట్మెంట్లో ఏ ఉద్యోగాలు అని చెప్పని డిస్ట్రిక్ట్ వైజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ జాబ్స్ అన్నీ చేసి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పుడు తయారు చేసి పెట్టినారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు, 17కు నేను జిల్లాలన్నీ కుదించినట్టయితే మళ్ళా ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఈ 17 జిల్లాల్లోకి రీఆర్గనైజ్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ జోనల్ రీఆర్గనైజేషన్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటి, మొత్తం బాల్ గేమ్ అంతా కూడా మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్న సెక్రటరీ చేతికి, హోమ్ మినిస్ట్రీ చేతికి, మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతికి వెళ్ళి వాళ్ళు పర్మిషన్ ఇస్తే తప్ప మళ్ళీ ఇవన్నీ కూడా అమల్లోకి రావు. ఈయన ప్రవేశపెట్టాలనుకున్నటువంటి ఒక కొత్త జిల్లాలు, కొత్త జోన్లలో మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది జరగదు. అంటే ఏంటి,
మొత్తానికి రేవంత్ రెడ్డి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పని వాగ్దానం చేసి 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా కేసీఆర్ గారు గుర్తించినటువంటివి నోటిఫికేషన్లు ఇచ్చి రిక్రూట్మెంట్ సగం కంప్లీట్ అయినటువంటి వాటిని తన ఖాతాలో వేసుకొని ఇవాళ మొత్తానికి నిరుద్యోగుల నోట్లో మన్ను కొట్టిండు. ఇవాళకి కూడా అశోక్ నగర్ ప్రాంతంలో మొత్తం పోలీస్ పదగట్టాల కింద లైబ్రరీల దగ్గర వాళ్ళని బెదిరించి అదిరించి జాబ్ క్యాలెండర్ అడుగుతారా అని చెప్పని వాళ్ళని బెదిరిస్తున్నారు ఒక పక్కన. మరో పక్కన ఇంకా మూలిగే నెక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఇంకా కూడా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఈ జోనల్ రీఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ పేరు మీద ఆలస్యం అయిపోయి కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇస్తే తప్ప అమలు కానకుండా బాగా చాంతాడంత దూరం అది మళ్ళా పోయిన తర్వాత జాప్యమైన తర్వాత నువ్వు ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు సచ్చేది ఎప్పుడు? అంటే ఏంటి? నువ్వు ఉద్యోగాలు ఇవ్వద్దనే కుట్రతోటే ఇవ్వలేవు అనేటువంటి అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం ఇవ్వద్దు అనే కుట్రతోటి ఇవాళ ఈ జోనల్ రీఆర్గనైజేషను డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ అని చెప్పని ముందుకు పట్టుకొచ్చి నిరుద్యోగుల నోట్లో మన్ను కొడుతున్నారా రేవంత్ రెడ్డి గారు అని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఎంత దుర్మార్గం అనంటే నువ్వు పరిపాలనా సంస్కరణలు పట్టుకొచ్చి అవినీతిని తగ్గించండి, మీరు చేసేటువంటి ఒక కమిషన్ రాజ్యాన్ని తగ్గించండి, విచ్చలవిడి దోపిడీని తగ్గించండి, కొత్త ఉద్యోగాలను గుర్తించండి, పెట్టుబడులను ఆకర్షించండి. మీరు వెల్త్ క్రియేట్ చేయట్లేరు, వెల్త్ డిస్ట్రిబ్యూట్ చేయట్లేరు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయట్లేరు. ఇచ్చేటువంటి ఒక ఎంప్లాయ్మెంట్ను సరిగ్గా ఇవ్వకుండా ఇవాళ డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ పేరు మీద మళ్ళా కాలయాపనకు గురి చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఫైల్ పెండింగ్లో ఉండి వాళ్ళు చిన్న క్వైరీ పెడితే 2 ఏళ్ళు ఈ లోపు రేవంత్ రెడ్డి పుణ్యకాలం అయిపోతుంది. నేనేం చేయాలి భయ్, నేను ఇద్దామనుకున్నా కానీ జిల్లా రీఆర్గనైజేషన్ అయింది కాబట్టి నేను ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా అని చెప్పని దాటవేత ధోరణికి పాల్పడుతూ ఇవాళ నిరుద్యోగుల నోట్లో మన్ను కొట్టేటువంటి ఒక ప్రమాదం ఉంది. కాబట్టి ఇది పిచ్చోడి చేతిలో రాయి మాత్రగా ఈ ప్రభుత్వం వ్యవహరించకూడదు. విస్తృతంగా చర్చ చేయండి. ఎనీ అటెంప్ట్, ఏమంటున్నా, ఏ అటెంప్ట్ చేసినా మీరు హేతుబద్ధంగా అటెంప్ట్ చేయండి. ఇష్టం వచ్చినట్టుగా మీరు ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా, రాజ్యాంగ నిబద్ధతకు విరుద్ధంగా, తర్వాత చర్చలు లేకుండా, కనీస సంప్రదింపులు లేకుండా క్యాబినెట్ మంత్రులతో కూడా చర్చిస్తలేడు ఆయన. సొంత క్యాబినెట్ మంత్రులతో కూడా చర్చిస్తలేడు, ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకుంటా ఉండు. దీని పర్యవసానం ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ మీద డీలిమిటేషన్ పేరు చూస్తూ ఉన్నాం. తర్వాత రేపు మొత్తం తెలంగాణ మీద జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరు మీద చూస్తాం. కాబట్టి దయచేసి పనికిరాని పనులు పక్కకు పెట్టండి, చేతనైతే పెట్టుబడులు తీసుకురండి, చేతనైతే ఉద్యోగాల కల్పన చేయండి. ఇవన్నీ వదిలిపెట్టి డీలిమిటేషన్లని, పేర్లు మార్పిడని, ఈ పనికిరాని ప్రయత్నాలు చేయడం వల్ల తెలంగాణకు లాభసాటిగా ఉండదనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తించాలని కోరుతున్నాను. జిల్లాలను కుదించడం వల్ల తెలంగాణకు వచ్చే లాభం ఏంటి? కేసీఆర్ గారు తెలంగాణను 33 జిల్లాలు చేసి 33 అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దినాడు. నువ్వు 33 అభివృద్ధి కేంద్రాలను 17 అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దడం వల్ల వచ్చే లాభం ఏం చెప్పండి? 33 డిస్ట్రిక్ట్స్లో రియల్ ఎస్టేట్ పెరిగింది, 33 జిల్లాల్లో కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, ఒక ఎస్పీ ఆఫీస్ వచ్చింది, అక్కడ హాస్పిటల్ వచ్చినాయి, అక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. ఎవ్రీ డిస్ట్రిక్ట్ డెవలప్డ్ ఇన్ ద లాస్ట్ 10 years ఎ సపరేట్ ఐడెంటిటీ. దాన్ని చంపేసి కేసీఆర్ గారు గుర్తులు ఉండొద్దు, ఆనవాళ్ళు ఉండొద్దు, నిర్ణయాలు ఉండొద్దు అని చెప్పని నువ్వు 17 జిల్లాలు చేయటం వల్ల ఏం లాభం చెప్పండి? ప్రజలకు ఏం లాభం చెప్పండి? కేవలం ఆయన గుర్తుండొద్దు, నా గుర్తుండాలని చెప్పని ఏమన్నా నువ్వు జాగిరా ఇదేమన్నా తెలంగాణ ఇష్టం వచ్చినట్టు చేయడానికి? తెలంగాణ 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత వచ్చినటువంటి ఒక కొత్త రాష్ట్రంలో అవసరమైనటువంటి ఒక సమూలమైనటువంటి ఒక మార్పులు చేర్పులు కేసీఆర్ గారు చేపట్టినరు అంటే అర్థం ఉంది. అప్పుడున్న 10 జిల్లాలను 33 జిల్లాలు చేసినారు. నువ్వు రాగానే రెడ్డ చాట మొదలయ్యని చెప్పని మళ్ళీ 33 జిల్లాలు నేను 17 చేస్తా అంటే ఇంకా తెలంగాణ స్టేబుల్ కావద్దా? ఎప్పుడు ఇట్లే కొట్లాడక సావాలనా? మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పోవాలా, కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరగాల? ఏం పిచ్చితనం అండి! సంథింగ్ కాల్డ్ కాన్సిక్వెన్షియల్ థింకింగ్ అంటాం మనం. ఏ పాలసీ చేసినా, ఏ నిర్ణయం అమలు చేయాలనుకున్నా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ కాన్సిక్వెన్షియల్ థింకింగ్. ఏం ఆలోచించడా? వచ్చే పరిణామాలు ఏంటి, లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఏం ఆలోచించడా? ఇష్టం వచ్చినట్టుగా ఫత్వాలు జారీ చేయటము, ప్రజల మీద రుద్దటము. దానివల్ల సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ 42% రిజర్వేషన్. ఇష్టం వచ్చినట్టు 42% రిజర్వేషన్ అనౌన్స్ చేసినావు. అనౌన్స్ చేసిన తర్వాత ఒక డెమోక్రాటిక్ పద్ధతిలో చర్చలు చేసి ఆలోచించి ఒక కాన్సిక్వెన్షియల్ థింకింగ్ తోటి కనుక ఆలోచించినట్టయితే ఎట్లా చేయాలనో అట్లా చేస్తే నిజంగానే 42% రిజర్వేషన్ వస్తుండే. నీకు నువ్వే బిల్లులు పట్టుకొస్తేవి, నీకు నువ్వే ఆర్డినెన్స్లు పట్టుకొస్తేవి, మళ్ళీ నువ్వు బిల్లులు పట్టుకొస్తేవి, సిపెక్ సర్వే అంటివి, ఆ రిపోర్ట్ను బయట పెట్టకుండా నీ ముడ్డి కింద పెట్టుకుంటేవి, తర్వాత డెడికేటెడ్ కమిషన్ అని చెప్పని, తర్వాత ఎక్స్పర్ట్ గ్రూప్ అని, ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పని, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి పెద్దోళ్లను కంచేయలేగా అందరిని ఇన్వాల్వ్ చేస్తే ఒక్క రిపోర్ట్ను బయట పెట్టవైతివి. ఆఖరికి GO9 అని పట్టుకొచ్చి ఆ GO9 కోర్టులో కొట్లాడుతుండగానే దాని పక్కన పడేసి GO46 అని పట్టుకొచ్చి నోట్లో మన్ను కొడుతుంది. అంటే ఏంటి? నువ్వు చేసేటువంటి ఒక
పని యొక్క పరిణామ క్రమం పైన అవగాహన లేకుండా, వచ్చేటువంటి ఒక పరిణామాలు ఎట్లా ఉంటాయి, వాటిని ఎట్లా అడ్రస్ చేయాలన్న దాని పట్ల కనీస అవగాహన లేకుండా చిల్లరగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దాని పరిణామక్రమం 42% రిజర్వేషన్ చూసినాం, దాని పరిణామక్రమం 300 వార్డ్ జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ చూసినాము, తర్వాత మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పని చూస్తున్నాము. ఇవాళ మళ్ళీ కొత్తగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని చెప్పని ఇది పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఉంది. నేను టైం అండ్ అగైన్ ఈ మాట అనడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలి, నువ్వు 2 ఏళ్ళు అయితే దిగిపోతావు. నువ్వు 2 ఏళ్ళు అయితే దిగిపోయే దానికోసము ఒక 10 సంవత్సరాల పాటు ఒక స్టేబుల్ గవర్నెన్స్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక రాష్ట్రాన్ని, జిల్లాని నువ్వు కుదించి పడేసి నీ ఇష్టం వచ్చినట్టు మళ్ళీ గీతలు మార్చేస్తా అంటే న్యాయం కాదు రేవంత్ రెడ్డి గారు. మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి తప్ప మనం వెనక దేనంటే ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళాలి తప్ప రిగ్రెసివ్గా నువ్వు వెనక్కి తీసుకెళ్ళకూడదు. దట్ ఈస్ నాట్ యువర్ ప్రామిస్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ వెన్ యూ కేమ్ ఇన్ టు పవర్ ఇన్ 23. నేనేం చేసినా చలామణి అవుతుందని చెప్పని రేవంత్ రెడ్డి గారు నియంతృత్వంగా అనుకుంటే అనుకోవచ్చు కాక, సొంత క్యాబినెట్ మంత్రులతో కూడా చర్చించకుండా నిర్ణయాలు తీసుకుంటుండొచ్చు కాక, కానీ సరి అయిన సమయంలో సరి అయిన రీతిలో ప్రజలు వాత పెడతారు. దట్ ఈస్ వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. రాష్ట్ర అభివృద్ధి ఆనవాళ్లను కేవలం అవినీతి ముద్రలుగా మార్చివేసేట ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వల్ల ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా జిల్లాల మార్పు ఇట్లా చేస్తే తెలంగాణ సమాజం ఒప్పుకోదు. కేవలం జిల్లాల మార్పు అనేది ఉద్యోగుల నోటిఫికేషన్లను లేట్ చేయడానికి, ఉద్యోగుల నియామకాల ప్రక్రియను జాప్యం చేయడం కోసం 2 లక్షల ఉద్యోగాలను ఏదైతే ఉందో అది మరింత ఆలస్యం చేయడం కోసమే ఈ జిల్లాల డీలిమిటేషన్ కావచ్చు, జిల్లాల కుదింపు అనేది జరుగుతుంది తప్ప ఇంతకు మించి ఇంకోటి లేదని చెప్పేసి కూడా దాసోత్సవం చెప్తున్నాడు. కెమెరా పర్సన్ గోపాల్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.